టెక్నాలజీ మనం యూజ్ చేయాలనేదండి. అంటే థర్మల్ పవర్ స్టేషన్లు కాలుష్యాన్ని వెదజల్లుతాయి అని ఒక ఆరోపణలున్నాయి. దాని నుంచి సమాజాన్ని కాపాడాలన్నా, ప్రకృతిని కాపాడాలన్నా ఏంటి ప్రత్యామ్నాయం? మీరన్నట్టు థర్మల్ పవర్ స్టేషన్స్‌లో కోల్ గానీ, లిగ్నైట్ గానీ బర్న్ అవుతదండి. సో, దాని వచ్చే ఎమిషన్స్‌లో మీరన్నట్టు కొన్ని పొల్యూషన్స్ ఉంటాయి. బట్ ఎట్ ది సేమ్ టైమ్ మనకి పవర్ జనరేషన్‌లో మనం ఇండిపెండెంట్ అవ్వాలన్నా, ఈ థర్మల్ పవర్ జనరేషన్ కెపాసిటీ మనం యాడ్ చేయాలి. థర్మల్ పవర్ జనరేషన్ ఎఫిషియెంట్‌గా చేసుకోవాలి. సో, అందుకేనండి మనకి లాస్ట్ గత 2 దశాబ్దాలుగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పవర్ జనరేషన్ మీద ఫోకస్ ఉందండి. దానివల్ల ఇంతకుముందు మన ఎమిషన్స్ మీద చాలా లిబరల్ వాల్యూస్ ఉండేవిమాట. బట్ దానిని ఆ వాల్యూస్‌ని చాలా స్క్వీజ్ చేసి ఇంతకన్నా ఎమిషన్ ఉండకూడదు. దానికోసం మీరు ఏ ఎక్విప్‌మెంట్ పెట్టాలంటే పెట్టండి. బట్ మీ ఎమిషన్ ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదని అన్ని థర్మల్ పవర్ స్టేషన్స్‌కి క్లియర్‌గా డైరెక్టివ్స్ వచ్చాయండి. దానివలన మనం ఆ ఎమిషన్స్‌ని కంట్రోల్ చేయడానికి ఏం డివైజెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. అవి ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్‌లు అన్నిట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయండి. ఇప్పుడు మాకు రీసెంట్‌గా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్న థర్మల్ పవర్ స్టేషన్‌లో మీకు సల్ఫర్ డయాక్సైడ్ రిమూవల్‌కి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ఉన్నాయి. నాక్స్ రిమూవల్‌కి ఎస్సీఆర్స్ ఉన్నాయి. మీకు సస్పెండెడ్ మ్యాటర్ రిమూవల్‌కి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ వాటి ఎఫిషియన్సీ 99.999% ఉన్నాయి. వీటన్నిటి వలన ఏమవుతుందంటే మీకు ఎన్విరాన్మెంట్ మీద తక్కువలో తక్కువ ఇంపాక్ట్ పడుతుందండి. అలాగే మీరు ఈ క్రమంలో ఎప్పుడు ఈ కెరీర్‌లో అడుగుపెట్టారు? ఇప్పుడు ఎన్ని దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నారు? ఏమి అచీవ్‌మెంట్స్ సాధించారు? ఎట్లా అది ఏంటి? ఒకసారి చెప్పండి. నేను 1988లో ఈ సెక్టర్‌లో జాయిన్ అయ్యానండి. అది ఎన్‌టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా జాయిన్ అయ్యాను. ఆ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్‌లోనే నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి. టాపర్‌గా ఉన్నందుకు. ఆ తర్వాత నేను 4 పవర్ స్టేషన్స్‌లో పనిచేశానండి. సింగరౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అని ఉత్తరప్రదేశ్‌లో ఉందండి, వారణాసి దగ్గర. అది కంట్రీలోనే మొదటి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అండి. తర్వాత ఊంచహార్ థర్మల్ పవర్ స్టేషన్‌లో పనిచేశాను. తర్వాత సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ మన విశాఖపట్నంలో ఉంది, అందులో పనిచేశాను. తర్వాత మా కార్పొరేట్ సెంటర్‌లో పనిచేశానండి. తర్వాత 30 సంవత్సరాలు ఎన్టీపీసీలో పనిచేసిన తర్వాత గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా 2.5 సంవత్సరాలు పనిచేశానండి. ఆ 2.5 సంవత్సరాల్లో గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌కి కంప్లీట్ పర్ఫార్మెన్స్ టర్న్ అరౌండ్ చేశానండి. రెన్యూబుల్ కెపాసిటీ ఎడిషన్ గానీ, థర్మల్ పవర్ స్టేషన్స్ ఆపరేషన్స్ గానీ అంతా కూడా టర్న్ అరౌండ్ చేయడం వలన దాని రికగ్నిషన్‌తో నేను ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ చైర్మన్‌గా సెలెక్ట్ అయ్యానండి. గత 2.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సవాళ్ళు ఎదుర్కొని. నేను గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నప్పుడు మాకు రెన్యూబుల్ కెపాసిటీ ఎడిషన్‌కి టార్గెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందండి. సో, దానికి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవడం, దాంట్లో సోలార్ ప్లాంట్ సెటప్ చేయడం అదొక మేజర్ ఛాలెంజ్‌గా అనిపించిందండి. లోకల్ పాపులేషన్‌ని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్స్ ప్రాపర్‌గా ఇచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. అలాగే ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్‌లో నేను జాయిన్ అయినప్పుడు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఒక మేజర్ ప్రాబ్లమ్ అండి. మైన్స్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే మనకి ల్యాండ్ మన దగ్గర ఉండాలి. బట్ ల్యాండ్ లేకపోవడం వలన థర్మల్ పవర్ జనరేషన్ నేను జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఆగిపోయిందండి. 1500 మెగావాట్ పవర్ ప్లాంట్ ఆగిపోయింది. సో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్‌తో ల్యాండ్ ఎక్విజిషన్ చేయగలిగామండి. 600 హెక్టేర్ల ల్యాండ్ తీసుకోగలిగాం. ఒక రివర్ డైవర్షను చాలా రోజుల నుంచి పెండింగ్‌గా ఉందండి. టెంపరరీ డైవర్షన్ చేస్తూ మేము మైనింగ్ ఆపరేషన్ చేసేవాళ్ళం. సో, దాని పర్మనెంట్ డైవర్షన్ చేస్తే గానీ మనం మైన్ ప్రోగ్రెషన్ అవ్వదు అనే ఒక ఛాలెంజ్‌గా తీసుకొని లోకల్ పాపులేషన్ సపోర్ట్‌తో, అందరి సపోర్ట్‌తో ఆ రివర్‌ని డైవర్ట్ చేయగలిగాం. పరమనార్ అనే రివర్‌ని డైవర్ట్ చేయగలిగాం. ఆ రివర్ డైవర్షను, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ రెండింటిని కూడా మనం చేయడం వలన ఇమీడియట్‌గా మనం పవర్ జనరేషన్ ఫుల్ లెవెల్ వరకు చేయగలిగామండి. ఇది అసలు మేజర్ ఛాలెంజ్ నా కెరియర్‌లో అని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి పనుల్లో భూసేకరణ కావచ్చు, ప్లాంట్ రన్ చేయడంలో కావచ్చు, అక్కడ మీకు స్థానిక నాయకుల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఏమైనా ఒత్తిడులు వస్తాయా? ఎట్లా ఉంటుంది మీ ఫీల్డ్? మీరన్నట్టు అలాంటి భూసేకరణ టైంలో ఒత్తిళ్ళు వస్తాయండి. బట్ మనం వాళ్ళతో ప్రాపర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ
వాళ్ళ మాట కూడా వింటూ వాళ్ళకి ప్రాపర్ కాంపెన్సేషన్ ఇస్తూ మనం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల ఆ ప్రాంతానికి జరిగే అడ్వాంటేజ్లు వాళ్ళని ప్రాపర్గా మనం కన్విన్స్ చేయగలిగితే ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చండి. అలాగే చేసామండి. ఈ ఏటా శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా కృషి చేసిన వారికి ఇచ్చే నాయుడమ్మ అవార్డు మీకు వచ్చింది కదా, అది ఎట్లా ఫీల్ అవుతున్నారు? అండ్ నాయుడమ్మ